అదానీ అనే ఇండస్ట్రియలిస్టు ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వంతో ఒక పవర్ డీల్ చేసుకునే అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి 1750 కోట్ల రూపాయలు లంచం ఇచ్చారు అన్న విషయం ఎక్కడో అమెరికా దర్యాప్తు సంస్థలు బయటపెట్టాయి. అదానీ ఆగస్ట్ 2021లో అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని కలిశారని సోలార్ పవర్ డీలు ఆంధ్ర రాష్ట్రం 7000 మెగావాట్లు కొనేటట్టుగా అదానీ కంపెనీకి లాభం చేకూరేట్టుగా డీలు మాట్లాడుకునే విషయమై వీళ్ళిద్దరి మధ్య ఒప్పందం జరిగిందని, ఒప్పందం ప్రకారం 1750 కోట్ల రూపాయలు అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చేటట్టుగా మాట్లాడుకున్నారని పలు రకాల సాక్ష్యాలు ప్రూఫ్స్ తో వాళ్ళు ఛార్జ్ షీట్లు పెట్టడం జరిగింది. వాళ్ళు ట్రయల్ కూడా అమెరికాలో మొదలు పెట్టబోతున్నారు. మరి ఇంత అవినీతి మన రాష్ట్రంలో 2021లోనే జరిగితే మరి ఇంత అవినీతి మన రాష్ట్రమో మన దేశమో ఎందుకు బయట పెట్టలేదు? మన దేశంలో దర్యాప్తు సంస్థలు లేవా? 2021లోనే ఇప్పుడు అధికారంలో ఉన్న టీడీపీ పార్టీకి చెందిన ఇప్పటి మంత్రి పాయవుల్ కేశవ్ గారు ఈ సోలార్ పవర్ డీల్లో అన్యాయం జరుగుతుంది అని హైకోర్టులో పిటిషన్ కూడా వేశారు. మరి ఇంతవరకు ఎందుకు ఏమీ చేయటం లేదు? నష్టపోయేది ఇక్కడ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు. పక్క రాష్ట్రంలో ₹99 ఇదే పవర్ సప్లై డీలు చేసుకుంటే ఆంధ్ర రాష్ట్రంలోని అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం ₹2.49 డీల్ చేసుకున్నారు. అంటే 50 పైసలకు ఎక్కువ డీల్ చేసుకున్నారు. అది కూడా 25 సంవత్సరాల కోసం ఒకటే లాకిన్, ఇదే ప్రైస్ ను లాకిన్ చేశారు. దీని సారాంశం ఏమిటి అంటే 25 సంవత్సరాల వరకు ఈ భారం మొత్తం ఆంధ్ర రాష్ట్ర ప్రజల నెత్తిన పడబోతుంది.